మ్యామ్ ఈ మధ్యలో చాలా మటుకు ఆన్లైన్లో ఫేక్ జాబ్ ఆఫర్స్ ఇస్తున్నారు. అందరూ చాలామంది పాపము ఇన్నోసెంట్గా జాబ్ వస్తుంది కదా అని చెప్పి దాంట్లో లక్షలు గుమ్మరిస్తున్నారు. అండ్ పాపం వాళ్ళు కోలుకునేసరికి మొత్తం పైసలు పోగొట్టుకోవటము, ఇంట్లో కొంతమంది అయితే బంగారం కూడా తాకట్టు పెట్టి ఆ జాబ్ ఆఫర్స్ కోసమని అప్లై చేశారు. మన దగ్గర 2-3 కేసులు అట్లాంటివి వచ్చాయి. అసలు ఈ ఫేక్ జాబ్ ఆఫర్ ఎట్లా కనుక్కోగలం మనం ఇది ఫేక్ జాబ్ అనేది? అంటే జనాలు ఇన్నోసెంట్గా పోయి పైసలు పోగొట్టుకునే దానికన్నా అట్లీస్ట్ వాళ్ళని హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎట్లా కనుక్కోగలరు? మీరు దీన్ని చూసి కొంచెం తెలుసుకోండి ఎట్లా కనుక్కోగలరు అని మేడం కొంచెం చెప్తారా దాని గురించి? మన దగ్గరకు వచ్చిన క్లయింట్ స్టోరీ నేను చెప్తాను మేడం. ఫేక్ జాబ్ ఆఫర్స్ వాళ్ళు వేస్తారు, వీళ్ళు ఎలా వాళ్ళ బుట్టలో పడిపోతారు అని. మన దగ్గరకు వచ్చిన ఎంప్లాయీ ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. ఓకే, ఆయన గ్రాట్యుటీ అమౌంట్ అంతా వచ్చి బ్యాంక్లో ఉంది. ఈయన మళ్ళీ జాబ్ పోర్టల్లో వెతకడం స్టార్ట్ చేశారు. చాలా ఇండీడ్ అట్లాంటి పోర్టల్స్లో ఈయన రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చు. అయితే ఈ ఇండీడ్ అనే పోర్టల్ నుంచి ఆయనకి ఇంటర్వ్యూ కాల్ వచ్చి పలానా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సరే, నేను ఆల్రెడీ ఒక బ్యాంక్లో పనిచేశాను, గవర్నమెంట్ బ్యాంక్లో, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళు పిలుస్తున్నారు అని అనుకున్నారు. వాళ్ళు ఒక ఫస్ట్ టెక్నికల్ రౌండ్ అని, ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్ అని, ఆ తర్వాత ఫైనల్ రౌండ్ అని రకరకాల రౌండ్స్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. జూమ్ కాల్లో వాళ్ళు అటెండ్ అయ్యారు, వాళ్ళు టెక్నికల్ క్వశ్చన్స్ అడిగారు, ఈయన ఆన్సర్ చేశాడు. సరే సార్, సెక్యూరిటీ డిపాజిట్ మీరు కొంత డబ్బు డిపాజిట్ చేయాలి, ఒక 35 lakhs వరకు, మీకు రెమ్యూనరేషన్ మేము 45 lakhs ఇస్తాము. సో వెంటనే మీరు జాయిన్ అయిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వగానే ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేస్తాము అని చెప్పారు. ఇదేదో బాగుంది, నేను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇది నాకు మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నేను బాగానే ఉన్నాను, సో ఐ కెన్ ఎర్న్, ఇంకా నేను స్ట్రాంగ్గానే ఉన్నాను, పని చేయగలను అని ఆయన ఆ సెక్యూరిటీ డిపాజిట్ చేసేసారు. ఎక్కడి నుంచి వచ్చింది సెక్యూరిటీ డిపాజిట్? ఇన్నేళ్ళు గత 35 ఏళ్ళ నుంచి పనిచేసిన గ్రాట్యుటీ అమౌంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని తీసుకెళ్ళి ఒక ఫ్రాడ్ ఖాతాలో వేసాడు. అపాయింట్మెంట్ లెటర్ రావట్లేదు, డబ్బు వేసేసాడు, ఫోన్ కాల్స్ రావట్లేదు. అయితే ఈయన రీచెక్ చేసుకున్నాడండి. ఎవరైతే ఆ బ్రాంచ్ హెడ్ ఉన్నారో, లేకపోతే ముంబై రీజనల్ హెడ్ ఎవరు ఉన్నారో అవే పేర్లతో ఈయన కాల్స్ రావడము. అక్కడి వరకు రీచెక్ చేసుకున్నాడు కానీ వాళ్ళ మొహాలు రీచెక్ చేసుకోలేదు. ఎవరు నన్ను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆయన్నేనా అని. అయితే ఈయనకు వచ్చిన మెయిల్లో లాస్ట్కి మన దగ్గరకు వచ్చాక మీరు అలా ఎలా నమ్మారండి అంటే, ఏమో అండి తెలుసుకోలేకపోయాను అని. అయితే మీకు ఏ మెయిల్ నుంచి వచ్చిందండి, మీరు చూపించండి మాకు మెయిల్ అని చూస్తే hdfcbank.suppor.com అని ఉంది. స్పెల్లింగ్ ఆఫ్ సపోర్ట్ ఏంటి మేడం? టీ ఉండాలి, టీ లేదు. మొత్తము 35 లక్షలు పోగొట్టుకున్నారు. కొంతవరకు అయితే రికవరీ చేసుకోగలిగారు కానీ మొత్తం డబ్బు అయితే పూర్తిగా అయితే రాలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోయినాయి, అనుకున్న ఉద్యోగము రాలేదు. సో యూజువలీ చాలామంది ఏమనుకుంటారు అని అంటే 10th class ఇంటర్ చాలు, అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ అవసరం లేదు, మీరు ఇంట్లో ఉండే 50,000 సంపాదించచ్చు, నెలకి 1,00,000 సంపాదించు అనగానే అందరు దాని ల్యూరింగ్ ఆఫర్ ఆశపడి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడము, ఆ తర్వాత అక్కడి నుంచి వాట్సాప్ స్కామ్లు, టెలిగ్రామ్ స్కాముల్లో ఇలా డబ్బు పోగొట్టుకుంటూ ఉన్నారు మేడం. ఇది వాళ్ళకి కామన్ థింగ్ అయిపోయింది. సో నా క్వాలిఫికేషన్కి అంత డబ్బు ఎలా ఇస్తున్నారు, ఇది నిజమా అబద్ధమా, ఫ్రాడ్ థింగా, వీళ్ళని ఎంతవరకు నమ్మచ్చు అనే సెల్ఫ్ అనాలిసిస్ ఉండాలి డెఫినెట్గా. అంతేగాని వాడెవడో డబ్బు ఊరికనే ఇచ్చేస్తా అనగానే గ్రీడీ అయిపోయి ఓకే వెరీ ఈజీ ఎర్నింగ్, ఇదేదో తొందరగా మనం కోటీశ్వర్లు అయిపోవచ్చు అని. సక్సెస్కి హార్డ్ వర్క్ ఒక్కటే మార్గము. మీకు ఈజీ మనీ మేకింగ్ అని, ఓకే తొందరగా సెటిల్ అయిపోవచ్చు అని మీరు తప్పుదారుల్లో వెళ్ళకూడదు అని నేను చెప్పేది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. విన్నారు కదా అందరూ, ఈ విషయం కొంచెం ఆలోచించుకోండి. మన సబ్జెక్ట్, మన నాలెడ్జ్కి ఎంత డబ్బు వస్తుంది అనేది మీకు ఒక అవగాహన ఉండాలి. దాని ప్రకారంగా ఏ జాబ్ ఆఫర్ వచ్చినా ఒక్కసారి చూసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్.